నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగమునందు 18వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిదానం త్వమవ్యయః శాశ్వతధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే. తాత్పర్యం: ఈ విశ్వరూపాన్ని చూస్తున్న అర్జునుడు తన మనసులో మెదిలే భావాలను కృష్ణుడికి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. కృష్ణ, నీవు సామాన్యుడివి కావు, సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడవు, నాశము లేనివాడివి, అందరి చేత తెలుసుకోతగ్గవాడివి. నీవే ఈ జగత్తుకంత ఆధారము. ఈ జగత్తులో ధర్మం నీ వల్లనే నిలిచి ఉంది. కృష్ణ, నువ్వు ఈనాటి వాడివి కావు, పురాణ పురుషుడవు అని అంటున్నాడు అర్జునుడు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఇప్పటిదాకా అర్జునుడు కృష్ణుడి యొక్క విశ్వరూపాన్ని కళ్ళకు కట్టినట్టు వర్ణించాడు, అంటే భౌతికంగా ఎలా ఉంటుందో వర్ణించాడు. ఇప్పుడు పరమాత్మ యొక్క నిర్గుణ తత్వాన్ని వర్ణిస్తున్నాడు. అందరూ తెలుసుకోదగిన అక్షర పరబ్రహ్మ తత్వము నీవే. నీ గురించి తెలుసుకుంటే ఇంకా తెలుసుకోదగినది ఈ విశ్వంలో ఏమీ మిగలదు. అంతేకాదు, ఈ అనంత విశ్వానికి నీవే పరమైన ఆధారం. నీవు లేనిది ఈ విశ్వం లేదు. ఈ విశ్వమంతా నీలో ఉంది. నీవే ఈ విశ్వమంతటా నిండి ఉన్నావు. నీకు ఎటువంటి మార్పు కానీ నాశము కానీ లేదు. అవ్యయుడవు, శాశ్వతుడవు, కాలమునకు అతీతుడవు. ఈ అనంత విశ్వమంతా నీ నియతి మీదనే నడుస్తూ ఉంది. పరస్పర ఆకర్షణ శక్తి లాంటి ధర్మములన్నీ నీ వల్లనే నియమం ప్రకారం ప్రవర్తిల్లుతున్నాయి. ఈ ఆకర్షణ శక్తి మొదలగు ధర్మాలు అన్నీ ఇప్పటివి కావు, సనాతనమైనవి, ఎప్పటి నుండో ఉన్నాయి. ఉదాహరణకు, న్యూటన్ చెట్టు మీద నుండి కింద పడ్డ యాపిల్ పండును గమనించి భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని కనుక్కున్నాడు అని అంటారు. అంటే అంతకుముందు భూమికి ఆకర్షణ శక్తి లేదా అంటే ఉంది, ఎప్పటి నుండో ఉంది. అది సనాతనమైనది, భూమి పుట్టినప్పటి నుండి ఉంది. కానీ అలాంటి శక్తి ఉంది అని న్యూటన్ తన మేధస్సుతో ఆలోచించి మనకు తెలియజేశాడంతే. ఓ కృష్ణ, అవన్నీ నీ విభూతులే, నీ శక్తులే. నా మతంలో ఉంటే, నా ఉద్దేశంలో నీవు ఇప్పటివాడివి కావు, పురాణ పురుషుడవు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.